టీపీజేఎస్ పార్టీ సంఘానికి అధ్యక్షుడైన వెంకట్రావు సార్ని మేము కలవడం జరిగింది. సింగరేణి డిపెండెంట్ వ్యవస్థ తరఫున మేము ఒక వినతి పత్రం కూడా ఏం జరిగినాం. ఏదైతే సింగరేణిలో అలజడి జరుగుతుందో దాంతో పాటు వివరించి ఆ అక్టోబర్ తర్వాత ఏదైతే దసరా కానుక ఇచ్చిందో, కోర్టు కేసులు ఏ విధంగా అయినాయో ఇవన్నీ మన అందరికి తెలిసిన విషయాలే. వీటన్నిటిని కూలంకషంగా చర్చించడం జరిగింది. మరి ఏ విధంగా డిపెండెంట్లకు ఉద్యోగాలు వస్తాయి, మరి కొత్తగా ఏదైనా మనకు ఒక దారి ఉన్నదా? ఎందుకంటే ఢిల్లీలో అడ్వకేట్ వాళ్ళని కలవడం జరిగింది, పెద్ద పెద్ద లాయర్లను కలిసినామని చెప్తున్నారు. మన దగ్గర ఉన్న అడ్వకేట్ జనరల్తో కూడా మాట్లాడాం, ముఖ్యమంత్రి కూడా స్పందించిండు. త్వరగా దీనికి ఒక నిర్ణయం వచ్చేటట్టు తీసుకోండి సార్ అని చెప్పడం జరిగింది. సార్ కూడా వెంకట్రావు సార్ కూడా చెప్పిండు, జరిగిన వాటి గురించి నెక్స్ట్ తీసుకోబోయే చర్యల గురించి కూడా చెప్పిండు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అప్లై చేసిన కార్మికుల బిడ్డలకు డిపెండెంట్ అందరికీ ఉద్యోగాలు రావాలి సార్. ఎందుకంటే ఇంకొక 2 నెలల గడువు అయితే రిటైర్మెంట్ దగ్గర అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క 10 రోజుల లోపల మీరు ఏదైనా కొత్త దారి వెతికి అందరికీ ఉద్యోగాలు కల్పించండి. ఎందుకంటే మీరు లేటుగా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే రాష్ట్రం వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. మీరు దసరా కనుక అనౌన్స్ చేసి ఇంకో 2 సంవత్సరం సార్. ఈ 2 నెలల పైన ఒక మంచి నిర్ణయం తీసుకొని అప్లై చేసినకు ఉద్యోగం కల్పించడం అని చెప్పడం జరిగినాం. సార్ ఏమంటున్నాడంటే మేము అదే ప్రయత్నంలో ఉన్నాం, మేము కూడా బయటికి వచ్చే పరిస్థితి లేదు, మీకు ఉద్యోగాలు మేము కల్పించినాకనే మేము బయటకు వద్దామని మేము కూడా చాలా నిపుణులతో మాట్లాడుతున్నాం. ఇంకో త్వరలో నిర్ణయం వస్తుంది అంటున్నాడు. త్వరగా నిర్ణయం తీసుకుని అందరికీ న్యాయం చేస్తారని చెప్పి డిపెండెంట్ యువసేన తరపున ఈ విధంగా సుదీర్ఘ చర్చించడం జరిగింది. అవసరమైతే నెక్స్ట్ ముఖ్యమంత్రిని కలిసి అయినా కూడా ఈ డిపెండెంట్ సమస్యను తారాస్థాయికి తీసుకెళ్లి తొందరగా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం మేము చేస్తున్నామని మన యొక్క డిపెండెంట్ సోదరులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై సింగరేణి.